జై గురు. జయ గురన్న ప్రార్థన చేయి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశికాం వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీతమనిశం కేవల ఆత్మోపదేశికాం వేముల రామయార్య యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చ అచల పూర్ణోపదేశికాం శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరహిత సిద్ధాంతం పరమపురుష ప్రబోధకాం శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమాం ఓంకార పీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై, గురు పరంపరముకు జై. జై గురు. మలత్రయ లక్షణం. పరమాత్మ నెరుగక తెరపు మరపుల చేత గాత్రపుత్ర కలత్రా మిత్రులందో సత్తుడై కడలేని సంసార వార్దిలో మునిగి తేలుట నెల్లయ నవమలము. పరద్రవ్యమాపేక్షపడి పరజనులకు నపకృతి జేయమాయమలంబు. పుణ్యపాపములచే పుట్టు చావులను నిర్మించుచుండుటయు కార్మిక మలంబు. మూడు మలములు విడువక ముక్తి పదము కానలేరైరి పామరా మానవులును. రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాహ్వా. తాపత్రయములు. తాపత్రయంబుల ధర్మముల్ వేర్వేరా వివరించి చెప్పెదా విమల చరిత. దేహజన్యములైన త్రివిధ రోగంబులు తాప దుఃఖంబుల ఆధ్యాత్మికంబు. వ్యాల వృచ్చిక చోర వ్యాఘ్రాది భూత సంభవ దుఃఖములు నాది భౌతికంబు. వర్షాశనీపాత వాయురగ్నిశిలాపతన దుఃఖములు నది దైవికంబు. నిట్టి తాపత్రయంబుల గొట్టివేసి ధీరుడగువాడు మోక్షాధికారియగును. రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాహ్వా. ఈశనత్రయ లక్షణం. కామధర్మార్థములు కలుగుటకై భార్య నిశ్చయించుటయుదారేషనంబు. సుతులు లేకున్నను గతులు లేవనుచును పుత్రేచ్ఛయుండుటయు పుత్రేషణంబు. దాన ధర్మముల చేతరియుతునని ద్రవ్యమిచ్చయించుటయు ధనేషణంబు. దారాదీశనత్రయముల చేతను అవనిలో సౌఖ్యంబులను భవించి పుణ్యలోకంబులెల్లను పొందవచ్చు. కాని మీలోన నైక్య మార్గములుగావు. రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాహ్వా. జై సద్గురు ప్రభు మహారాజుకు జై.
గురు పరంపరముకు జై. జై గురు. జై జై గురుదేవ. జై జై గురు. ఇప్పుడు గురి, గుర్తు, పరిణామం, వీటిలో అంతకు మించి తెలియదు. అట్లా ఎప్పుడైతే ద్రష్టగా నిలకడ చెందుతాడో, ఎప్పుడైతే ద్రష్ట తానుగా నిలకడ చెందుతాడో అప్పుడు కారణ శరీరం రద్దయిపోతుంది. కారణ శరీరం రద్దయిపోతుంది. కారణ శరీరం రద్దయిపోయిన తర్వాత బ్రాహ్మీభూత స్థితి లేకుండా బ్రహ్మజ్ఞానం లేకుండా జ్ఞానాగ్నిలో కారణ శరీరం దగ్ధం అవ్వాలి. ఈ బ్రాహ్మీభూత స్థితి లేకుండా, బ్రహ్మజ్ఞానం లేకుండా జ్ఞానాగ్నిలో కారణ శరీరం దగ్ధం అవ్వాలి. అది నీకు తెలియాలి. అప్పుడు నువ్వు బ్రహ్మనిష్ఠుడివి అవుతావు. ఇంత స్పష్టంగా తెలియాలన్నమాట నీకు. ఇంత స్పష్టంగా నీవు తానైతివి అనేటువంటి విషయం ఇంత స్పష్టంగా నీకు తెలియాలన్నమాట. ఎలా అనేది ఇంత స్పష్టంగా తెలియాలి. ఈ బ్రహ్మనిష్ట స్వరూపంలో ఎలా ఏమై ఉన్నాను అనేటువంటిది స్పష్టంగా నీకు తెలియాలి. మహావాక్యాలు, ఉపదేశాలు పొందుతారు అందరూ కూడా. మహావాక్యాలు ఉపదేశాలుగా పొందుతారు అందరూ. మహావాక్యాల వివరము విచారణ తెలుసుకుంటారు. రోజు 4 మహావాక్యాలు జపం కూడా చేస్తారు, అనుసంధానం కూడా చేస్తారు. కానీ జ్ఞానాగ్ని అన్న స్థితికి రాడన్నమాట. ఇప్పుడు విచారణ చేస్తాడే కానీ ఆ జ్ఞానాగ్ని అన్నటువంటి స్థితికి రాడు. ఎందుకని అంటే ఈ అభావ స్థితిలో తురీయంలో మేలుకోలేదన్నమాట. ఈ భావాన్ని అభావ స్థితి చేసి తురీయంలో మేలుకోలేదు. కాబట్టి ఎవడైతే తురీయములో మేలుకుంటాడో వాడికి మాత్రమే జ్ఞానాగ్ని లభిస్తుంది. వాడే కారణ శరీరాన్ని పోగొట్టుకోగలుగుతాడు. మరి తురీయ స్థితిని ఎట్లా మేలుకోవాలి? నీవు నిద్రించే సమయం కూడా గురువాక్యం పైన గురి కలిగి ఆడ నిద్ర కాకుండా నిరిద్రగా ఉంటేనేమో నీకు తురీయంలోకి దాటుకుంటావు. నిద్రలేకి దాటుకుంటేనేమో కారణ శరీరంలోనే ఉంటావు. నిద్రలో కారణ శరీరంలో ఉండి గాఢ సుషుప్తావస్థను అనుభవిస్తావు. ఎప్పుడైతే నువ్వు నిర్నిద్రగా ఉండి గురువాక్యం పైన గురి కలిగి ఉంటావో తురీయమే ప్రత్యేగాత్మ. ఆ ప్రత్యేగాత్మ స్థితిలో అక్కడ మేలుకున్నప్పుడు అప్పుడు జ్ఞానాగ్ని లభిస్తుంది. వాడే కారణ శరీరాన్ని పోగొట్టుకోగలుగుతాడు. ఇప్పుడు జ్ఞానాగ్ని లభించకపోతే కారణ శరీరం పోదు. ఇక జ్ఞానాగ్ని లభించకపోతే ఈ కారణ శరీరం పోదు. కారణ శరీరం పోకపోతే మళ్ళా ఏదో ఒక సమయంలో సూక్ష్మ శరీరం మళ్ళీ వచ్చేస్తుంది. ఆ కారణ శరీరము దగ్ధం కాకపోతే మళ్ళీ ఏదో ఒక సమయంలో సూక్ష్మ శరీరంలోకి దాటుతుంది, మళ్ళీ వచ్చేస్తుంది. దేనికో ఒకదానికి స్పందిస్తాడు. స్పందించకుండా అయితే ఉండడు. స్పందించాడంటే సూక్ష్మ శరీరం అంతా మళ్ళీ రెప్పపాటులో తయారవుతుంది. అదంతా సూక్ష్మ శరీరం అంతా కళ, స్వప్నం. మళ్ళా సూక్ష్మ శరీరం అంటే స్థూల శరీరం వచ్చేస్తుందిగా. ఇంకా సూక్ష్మ శరీరం నుంచి మళ్ళా స్థూల శరీరానికి వచ్చేస్తుంది. ఇది ఆఖరి శ్వాసలో అయినా సరే అలా జరుగుతుంది. అలా జరిగిన సందర్భాలు పురాణాల్లో బోలెడు ఉంటాయన్నమాట. అర్థమైందే? అట్లాంటి సందర్భాలు
పురాణాల్లో బోలెడు ఉంటాయి. జరగక తప్పదు. మరి దాటుకోవాలంటే తురియావస్థితిని పొంది ఉండాల. తురియావస్థితిని పొందాలంటే నువ్వు జ్ఞానాగ్నిలో దగ్ధం కావాలి. ఇలా జాగ్రత్తగా బ్రహ్మనిష్ట నిలబెట్టుకొని ఈ విధంగా జాగ్రత్తగా ఆ బ్రహ్మనిష్టని నువ్వు నిలబెట్టుకొని అక్కడ నుండి దృక్ స్థితికి మారాలన్నమాట. అప్పుడు 4వ మహావాక్యమైనటువంటి అయామాత్మ బ్రహ్మ నుంచి సర్వం కలివిదం బ్రహ్మకు మారుతాడు. ఎప్పుడైతే ఇలా జాగ్రత్తగా బ్రహ్మనిష్ట నిలబెట్టుకున్నావో అక్కడి నుండి దృక్ స్థితికి మారుతావు. దృక్ స్థితికి మారిన తర్వాత అప్పుడు 4వ మహావాక్యం ఉంది కదా, అయామాత్మ బ్రహ్మ. ఇది అధర్వణ వేదవాక్యము. అక్కడి నుంచి నువ్వేం చేస్తావు? సర్వం కలివిదం బ్రహ్మ. అక్కడ మారినప్పుడు అవాంతర వాక్యమైనటువంటి సర్వం కలివిదం బ్రహ్మ అనేటువంటి నిర్ణయంతో దృక్ స్థితిలో ఉంటాడు. అప్పుడు ఏ ఇబ్బంది లేకుండా అవాంతరంగా వాక్యమైనటువంటి సర్వం కలివిదం బ్రహ్మ ఏమీ లేదు అక్కడ. దానికి ఏ అవాంతరము లేదు. సర్వం కలివిదం బ్రహ్మ అనేటువంటి నిర్ణయంతో దృక్కు స్థితిలో ఉంటాడు. అప్పుడు బ్రహ్మాండ సాక్షి. అప్పుడే బ్రహ్మాండ సాక్షి అక్కడ ఉంటాడు. బ్రహ్మాండ సాక్షి అక్కడ ఉంటాడు. బ్రహ్మాండంలో ఏ మార్పులు వచ్చినా సరే వాడికి ఏ ప్రభావము ఉండదు. బ్రహ్మాండంలో ఏమన్నా మార్పులు రానిలే, ఏమి ఈ ఉపద్రవాలన్నీ వస్తాయి కదా, ఈ బ్రహ్మాండంలో ఏ ఉపద్రవాలన్నా రానిలే సరే వాడికి ఏ ప్రభావము ఉండదు. వాడేం దాన్ని స్వీకరించడిక. సారేక వీధిలో పోరాడేవారు వారు మావారు, వీరు మీవారు అనేటువంటి భావన లేదు అడంగా. ఏ ప్రభావము ఉండదు. వాడేం దాన్ని స్వీకరించడిక. వాడు తానుగా లేకుండా ఉండడం. ఎట్లా? ఇక తానుగా కూడా లేకుండా ఉంటాడు. ఎట్లాగా అనే కైవల్య మార్గంలో పడతాడిక. తానుగా లేకుండా ఉండి ఇక కైవల్య మార్గంలో పడతాడిక. అక్కడి నుండి పరబ్రహ్మ నిర్ణయం చెప్పేవాడు కావాలి. అక్కడి నుండి పరబ్రహ్మ నిర్ణయం చెప్పేవాడు కావాలి. మళ్ళీ తర్వాత మళ్ళీ ఏం కావాలి? అవతల పరబయలు, తర్వాత పరాత్పరము, ఆ వ్యవహారము, అదంతా అచల సిద్ధాంతంగా. అవతల పరబ్రహ్మ నిర్ణయము చెప్పేవాడు అయినప్పుడు, పరబ్రహ్మ నిర్ణయం అయిన తర్వాత నీకు ఇంకేం కావాలా? పరబయలు, పరాత్పరము, వ్యవహారం, పరాత్పరం వ్యవహారం అంతా అదంతా అచల సిద్ధాంతంగా. కాబట్టి మీరు ఎప్పుడూ కూడా ఇప్పటి వరకు మీ ప్రయాణం ఎక్కడి వరకు సాగింది? మీరు మీ దర్శనాలన్నీ భావాతీత దర్శనాలవన్నీ కూడా భావంలోను భావాతీతంలోను ఈ మధ్యలోనే ఉంటాయి. ఇవన్నీ మీకు ఎవరన్నా రానివ్వండి, మీకు ఏదైనా చెప్పనియండి, ఏదైనా తెలియజేయనియండి, మీరలా ఏ మార్గంలో అయినా ప్రవర్తించనియండి, మీరే సాధనలైనా చేయనియండి, అవన్నీ దీంట్లోనే ఉంటాయి. భావశూన్య స్థితికి వచ్చేస్తే ఇంక అయిపోతుంది. కానీ భావశూన్య స్థితిలో ఎంతసేపు ఉంటాడు మీరు ప్రశ్నించుకోవాలి. భావశూన్య స్థితిలో ఎంతసేపు ఉంటాడు? ఇదంతా సాధనా మార్గంలో ఉండేటువంటి స్థితి. కాబట్టి మీరెప్పుడు కూడా ఇప్పటి వరకు మీ ప్రయాణం ఎక్కడి వరకు సాగింది? మీరు మీ దర్శనాలన్నీ భావాతీత దర్శనాలన్నీ కూడా భావంలోను భావాతీతంలోను ఈ మధ్యలోనే ఉంటాయి. ఇవన్నీ మీకు ఎవరన్నా రానివ్వండి, మీకు ఏదైనా చెప్పనియండి, ఏదైనా తెలియజేయనియండి, మీరలా ఏ మార్గంలో అయినా ప్రవర్తించనియండి, మీరే ఏ సాధనలైనటువంటి చేయండి, అవన్నీ దీంట్లోనే ఉంటాయి. కడకు వచ్చేదలకి ఆటికి వస్తాయి. భావశూన్య స్థితికి వచ్చేస్తే ఇంకా ఏం అయిపోతుంది. ఇంకా
కానీ భావశూన్య స్థితిలో ఎంతసేపు ఉంటాడు? వాడి ఉనికిని వాడు పోగొట్టుకోలేదుగా. ఎంతసేపు ఉంటాడు? వాడు ఉనికిని వాడు పోగొట్టలే. అందుకని మళ్ళా వెంటనే మెలకువకు వచ్చేస్తాదన్నమాట. అక్కడ నిర్నిద్రగా ఉండి గురువాక్యం పైన నువ్వు నిర్ణయం కలిగి ఉన్నప్పుడు ఏమవుతుంది? మళ్ళా వెంటనే మెలకువ వచ్చేస్తుంది. కొంతమంది అలా ఉండిపోతారు. వెళ్ళాడంటే వెళ్ళేంటంటే మరి ఇన్ఫాంట్ స్టేజీలో పడిపోతారు. అంటే వాళ్ళు ఎక్కడ తింటున్నారో, ఎక్కడ విసర్జిస్తున్నాడో ఆ తెలివి కూడా పనిచేయదు ఇంకా. అయితే ఏంటి? లోపల మాత్రము భావశూన్య స్థితి ఉంటుంది. ఎన్నో సాధనల పుణ్యమైనటువంటి గమ్యమైనటువంటి భావశూన్య స్థితి ఉంటుంది వాళ్లకు. వీళ్ళని బాబామస్తులు అన్నాడు. వీళ్ళని ఏమన్నాడు? అట్లా ఉండగలిగినటువంటి వాళ్ళను. ఎట్లా? కొంతమంది అట్లా ఉండిపోతారు, వెంటనే మెలకు వచ్చేటువంటి స్థితి ఉండదు వాళ్ళకు. కొంతమంది అలా ఉండిపోతారు. వాళ్ళు ఏంటంటే మరి ఇన్ఫాంట్ స్టేజీలో పడిపోతారు. అంటే వాళ్ళు ఎక్కడ తింటున్నారో, ఎక్కడ విసర్జిస్తున్నాడో ఏ తెలివి కూడా పనిచేయదు. అయితే ఇన్ఫాంట్ అంటే గర్భస్థ శిశువు. ఇన్ఫాంట్ అనే పదానికి గర్భస్థ శిశువు. గర్భస్థ శిశువు లేకపోతాడు అని అక్కడ. అందుకు బాల్యోన్మత్తు పిశాచి వలె అంటారు దీన్ని. అయితే బాల్యోన్మత్తు పిశాచి వలె. బాల్యం అంటే మళ్ళా వాడు బయటకు వచ్చాడు, ఇంకా బయటకు కూడా రాకున్నప్పుడు అక్కడే ఏం చేస్తున్నాడో కూడా తెలియకుండా అక్కడే విసర్జించి అక్కడే ఆహారాన్ని స్వీకరిస్తూ నీటిలోనే ఉంటాడు కదా గర్భస్థంలో. గర్భస్థ శిశువు ఇన్ఫాంట్ అంటే ఆ స్టేజిలో ఉండిపోతాడు. గర్భస్థ స్థితి స్టేజిలో ఉండిపోతాడు. అంటే వాళ్ళు ఎక్కడ తింటున్నారో, ఎక్కడ విసర్జిస్తున్నాడో ఆ తెలివి కూడా పనిచేయదు. అయితే ఏంటి? లోపల మాత్రము భావశూన్య స్థితి ఉంటుంది. ఎన్నో సాధనల పుణ్యమైనటువంటి గమ్యమైనటువంటి భావశూన్య స్థితి ఉంటుంది వాళ్లకు. వీళ్ళని బాబామస్తులు అన్నాడు. వీళ్ళని ఏమన్నారు? బాబామస్తులు. వీళ్ళందరినీ మేల్కొల్పడానికే అవతార్ మెహర్ బాబా వచ్చారు. ప్రపంచంలో ఉన్నటువంటి దరిదాపు కొన్ని వేల మంది మస్తులను ఆయన కాళ్ళు కడిగి నమస్కరించి కొత్త బట్టలు పెట్టి స్నానం చేయించి భోజనం పెట్టించి వాళ్ళను మేలుకొల్పాడు. ఈ అవతార్ మెహర్ బాబా ఏదైనా వాళ్ళ ఆశ్రమానికి ఎవరైనా వచ్చారనుకోండి, వచ్చినటువంటి వాళ్లకు అక్కడ కాళ్ళు కడిగి వాళ్ళు ఏ విధంగా ఉన్ని, వాళ్ళు రిక్షాలో వచ్చినటువంటి వాళ్ళు ఆశ్రమానికి ఏదన్నా లగేజ్ తెచ్చిండే వాళ్ళు కానీ కాక, రిక్షాలోనో ఆటోలో వచ్చిండే వాళ్ళు కానీ, ఆయన వంగలేని స్థితిలో ఉన్న కాలంలో కూడా వాళ్ళు కుర్చీ మీదకి ఎక్కించి కుర్చీ మీద నిలబెట్టి అవతార్ మెహర్ బాబా పాదాలన్నీ వాళ్ళకి కడిగి ఒళ్ళంతా బాగా తుడిసి వాళ్ళకి కొత్త దుస్తులు వేసి పంపిస్తాడంట. ఆ విధంగా ప్రపంచంలో ఉన్నటువంటి దరిదాపు కొన్ని వేల మంది మస్తులను ఆయన కాళ్ళు కడిగి నమస్కరించాడు. గురువులను, పెద్దలను వచ్చినా కూడా ఎంత హీన స్థితిగా ఉన్నటువంటి వారు, వారి శరీరమే స్నానం ఎన్నాళ్ళ నుంచో చేయనటువంటి స్థితిగా ఉన్నటువంటి వాళ్ళనైనా కూడా పిలిపించుకొని వారికి పాదాలు కడిగి సర్వం కల్విదం బ్రహ్మ, అన్నిటి యందు ఆ పరబ్రహ్మ స్వరూపుడే ఉన్నాడనేటువంటి భావనతో కడిగి నమస్కరించి కొత్త బట్టలు పెట్టి స్నానం చేయించి భోజనం పెట్టించి వాళ్ళను మేలుకొల్పాడు. ఇక్కడ ఇది మహారాష్ట్రలోనే ఉంది. ఇది మన శ్రీధర స్వామి వారి రాష్ట్రమే మహారాష్ట్ర. అంటే మహారాష్ట్రలో మెహార్ అనేటువంటి ఈయన పేరే పడింది ఆ గ్రామానికి.
మెహార్ అనే గ్రామం అది. అవతార్ మెహార్ బాబా అని పేరు, ఆ ఊరి పేరు కలిపి వచ్చింది. అవతార పురుషుడు, అనేక జన్మ సుకృత ఫల విశేషం చేత పుట్టినటువంటి మహనీయుడు. ఈయన ఒకేసారి 5 మంది బాబాలను దర్శించి పూజించాడు అని. అంటే ఈయన కాలంలో ఆ 5 మందిలో షిరిడి బాబాను కూడా దర్శించాడంట. ప్రపంచంలో ఉన్నటువంటి దరిదాపు కొన్ని వేల మంది మస్తులను ఆయన కాళ్ళు కడిగి నమస్కరించి, కొత్త బట్టలు పెట్టి, స్నానం చేయించి, భోజనం పెట్టించి వాళ్లను మేలుకొల్పాడు. వీళ్లను మేలుకొల్పడం అనేది అత్యంత కష్టమైన పని. అసలు ఈ భూమండలం మీద కష్టమైన పని ఒకటి ఉందంటే ఈ మస్తులను మేలుకొల్పడమే చాలా కష్టము. మస్తులు అంటే అన్నా మస్తులు అంటే దండిగా ఉన్నటువంటి వారు అని. ఉన్నారు కానీ అనేకంగా వాళ్ళు ఏం బోధలేకి వచ్చిన వారు కాకుండా దీన్ని స్వీకరించిన వాళ్ళు కాదు. మధ్యస్థంగా ఉన్నటువంటి వాళ్ళను తీసుకొని దీంట్లోకి మార్చాలంటే, వాళ్ళని మేలుకొల్పాలంటే కష్టం. ఈ మార్గంలోకి కావాలని వచ్చిన మేలుకొల్పడం సులభమే. వానికి ఆ భావంతో వచ్చాడు. ఆ భావనే లేనివాడిని మేలుకొల్పాలంటే కష్టం. అది ఈ భావశూన్య స్థితిలో ఉన్న వాడిని అభావ స్థితికి ప్రమోట్ చేయడం చాలా కష్టం. ఈ భావశూన్య స్థితిలో ఉన్న వాడిని అభావ స్థితికి ప్రమోట్ చేయడం చాలా కష్టమే. వాడి భావశూన్య స్థితిని మనము అనుభవించాలి. వాడి భావశూన్య స్థితిని మనము అనుభవిస్తే అది ఎటువంటిదయ్యా అంటే, 1 గంటకు 1 జన్మలో పడ్డంత బాధ అంతా పడాలి. 1 గంటకు 1 జన్మలో పడ్డంత బాధ అంతా పడాలి. 1 గంట ఆ సంస్కారాలను మనం స్వీకరిస్తే అతడు 1 జన్మలో పడాల్సినటువంటి బాధ అంతా ఈయన 1 గంటలో అనుభవించాలి. ఎట్లా? ఇప్పుడు ఎట్లయితే 1వ తరగతిలో ఉన్నటువంటి అయ్యవారు చదివేవాడు ముందుకు పోతా ఉన్నా కూడా మళ్ళీ సంవత్సరం మళ్ళా 1వ తరగతిలో వచ్చినటువంటి వాళ్ళను ఆళ్ళు రుద్దిల్లు కదా, మళ్ళీ ఆళ్ళు రుద్దిల్లు. అదే రుద్దుతా ఉండాల్సి ఇంకా లైఫ్ అంతా, ఆయన జీవితాంతము అవే రుద్దుతా ఉండాల్సిందే. ఆ విధంగా చదివినటువంటి వారేమో చాలా ముందుకు వెళ్ళిపోయారు. వాళ్ళు పీజీలు కూడా చేసి ఉద్యోగాలు చేస్తున్నారు. అంటే ఈయన కంటే గొప్ప వాళ్ళు అయిపోయినా కూడా ఈయనేమో ఆడే రుద్దినట్టు. అట్లా తిరిగి 1 గంట అయినా కూడా 1 జన్మలో పడ్డంత బాధ అంతా కూడా పడల్ల. అట్లాంటి మస్తులను తయారు చేయాలంటే 1 గంట ఆ సంస్కారాలను మనం స్వీకరిస్తే అతడు 1 జన్మలో పడాల్సినటువంటి బాధ అంతా ఈయన 1 గంటలో అనుభవించాలి. భావశూన్య స్థితిలో కూడా సంస్కారాలు, కర్మలు ఉంటాయా? ఓ ప్రశ్న ఇది. భావశూన్య మళ్ళా ఇంత అవత చెప్తున్నారు మన శ్రీ శ్రీ పూర్ణానంద పుల్లయ్య స్వాముల వారు. ఇంత జనాన్ని శిష్యులు చేసుకొని ఎంత అవత్తపడింటే ఈ క్రమం నిలబెట్టుకున్నాడు ఆయన. ఎంత అవత్తపడినాడు, ఎంత లేదు అని మనమేమో స్వర్ణాలు చెప్తున్నాం కానీ చూసినాం కదా మన పూర్ణానంద పుల్లయ్య స్వామి శిష్యులు చేసుకొని ఎంత అవత్తపడింటే అంత జనాన్ని కడితేచ్చాడు మహానుభావుడు. సాయంత్రం మాట్లాడదామని ఇట్లాంటివి. ఇప్పుడు రికార్డులో ఉంటుందినా, ఆఫ్ చేసుకోనా వెంకటదాస్ కానీ. భావ శూన్య స్థితిలో కూడా సంస్కారాలు, కర్మలు ఉంటాయా అంటే, భావశూన్య స్థితి కారణ శరీరము, భావశూన్య స్థితి ఏమో కారణ శరీరము. వాళ్లకు తెలియదు కావున అందుకే అక్కడ అలా ఉంటారు. వాడికి తెలియదు కదా, వాడు కారణానికి మహాకారణానికి మధ్య ఊగిసలాడుతూ ఉంటాడు. శాంతం అంటే ఎల్లప్పుడూ మహాకారణంలో ఉండడు, కారణంలో పడిపోతూ ఉంటాడు. కానీ సూక్ష్మంలోకి దిగిరాడు. సూక్ష్మంలోకి దిగి వచ్చేస్తే వాడే మళ్ళీ
అనుభవించేస్తాడు. సూక్ష్మంలోకి రాకపోవడం వలన వాడికి అనుభవం ఉండదు. ఇంకా సూక్ష్మంలోకి వస్తానే అంటే ద్వంద్వ స్థితి పొందితే మళ్ళీ అనుభవం ఉంటుంది. కాబట్టి సూక్ష్మంలోకి రాకపోతే వాడికి మళ్ళా అనుభవం ఉండదు. కానీ వాడికి మహాకారణం తెలుసు. వాడికి మహాకారణం తెలుసు, కానీ మహాకారణంలో ఉండలేడు. భావశూన్యంలో మహాకారణం తెలుస్తుంది వాళ్ళకు. భావశూన్యంలో మహాకారణం తెలుస్తుంది, కానీ ప్రయోజనం ఏముంది? మహాకారణంలో ఉండలేడు కూడా. మన వాళ్ళందరూ కూడా చెప్పేదే ఏమని? నువ్వెవరెవరి దగ్గరకు వెళ్ళావో వాళ్ళంతా ఏం చెప్పారు? అదేం లేదని చెప్పారా? ఎందుకు లేదని చెప్పారు? ఇది క్వశ్చన్. నువ్వు ఎవరెవరి దగ్గరకు వెళ్ళావో వాళ్ళంతా ఏం చెప్పారు? అదేం లేదని చెప్పారా? ఎందుకు లేదని చెప్పారు? ఎందుకు లేదని చెప్పారు అంటే వెళ్ళారు, వాళ్ళ మహాకారణాన్ని తెలుసుకున్నారు. వెళ్ళారు, వాళ్ళు మహాకారణాన్ని తెలుసుకున్నారు. వెళ్ళారు, వాళ్ళేమో మహాకారణాన్ని తెలుసుకున్నారు. అక్కడ నిలబడడానికి అవకాశం లేదు వాళ్లకు. అందుకే అక్కడ ఉండలేకపోయారు. తాను ఉండలేకపోయాననుకోడు, అందుకే అక్కడ ఉండలేకపోయారు. ఇక్కడ మహాకారణంలో తాను ఉండలేకపోయాననుకోడు, అది లేదంటాడంతే. కొంతమందికి ఏంటంటే ఇలా క్రిందికి దిగి వచ్చేస్తారన్నమాట. వాళ్ళు ఏం చేస్తారంటే, కొంతమంది కిందికి దిగి వచ్చినటువంటి వాళ్ళు స్థూల సూక్ష్మాల మధ్య ఉద్ధరించడానికి పనికి వస్తారు. ఈ స్థూల శరీరంలో సూక్ష్మ శరీరంలో దీన్నంతా ఉద్ధరించడానికి పనికి వస్తారు. వాళ్ళ వల్ల కూడా ప్రయోజనం ఉందిగా. వాళ్ళందరూ స్థూలంలో ఉన్నటువంటి మనుషులను నిదానంగా భక్తి మార్గంలో, యోగ మార్గంలో వాళ్ళను ఉద్ధరించడంలా, వాళ్ళందరూ స్థూలంలో ఉన్న మనుషులను నిదానంగా భక్తి మార్గంలో, యోగ మార్గంలో వాళ్ళను ఉద్ధరించడంలా, వాళ్ళను కర్మ మార్గం నుంచి ఉద్ధరించడంలా. కర్మ మార్గం నుంచి ఉద్ధరిస్తున్నారు కదా. సరాసరి ఇప్పుడు కర్మ మార్గంలో లాభ నష్టాలు బేరేజీ చేసి ఆయన దగ్గరకు వెళ్ళి జ్ఞాన మార్గం గురించి చెప్పామనుకోండి. సరాసరి ఇప్పుడు కర్మ మార్గంలో లాభ నష్టాలు బేరేజీ చేసి ఆయన దగ్గరకు వెళ్ళి జ్ఞాన మార్గం గురించి చెప్పామనుకోండి. బ్రహ్మనిష్ఠుడు కావాలిరా బాబు అని చెప్తామనుకోండి. ఏమన్నా అవుతాడా? ఏమంటాడు? నాకు ఇదే బాగుందిరా బాబు అంటాడు. అర్జెంటుగా ఇప్పుడు ఉన్న కోట్లన్నీ వదిలేయమంటావేమిటి అంటాడు. అర్జెంటుగా ఇప్పుడున్నటువంటి కోట్లన్నీ వదిలేయమంటావేంటి అంటాడు. సో అందుకని జ్ఞాన మార్గంలో ఎప్పుడూ కూడా కర్మ మార్గంలో పండని వాడికి చెప్పకూడదు. కర్మ మార్గంలో పండని వానికి చెప్పకూడదు. మరి ఎట్లా? ఏబిసిడీలు రాని వాడి దగ్గరికి వెళ్ళి పిహెచ్డి చేయమని చెప్పినట్లుగా ఉంటుంది. వానికి చెప్పకూడదు. వాడు ఆ మార్గదర్శకుడై వానికి పూర్వజన్మ సుకృత బల విశేషం చేత ఉంటే వాడు వస్తే దానికై వచ్చినటువంటి వాడైతే, శరణాగతుడై వచ్చినటువంటి వాడు అయితే ఎట్టి వాడు శరణాగతుడైతాడు? సాధన సంపత్తి కలిగినటువంటి వాడు శరణాగతుడైతాడు. అట్టి వానికి చెప్తే వింటాడు, కానీ ఈ కోట్లలో మునిగి తేల్తాండేటువంటి వాడికి చెప్తే వింటాడా? కర్మ మార్గంలో పండని వాడికి చెప్పకూడదు. మరి ఏబిసిడీలు రాని వాటి దగ్గరికి వెళ్ళి పిహెచ్డి చేయమని చెప్పినట్లే ఉంటుంది.
కదా. సో అధికారిత్వం లేకుండా ఇవి పని చేయవు. అధికారిత్వం లేకోకుండా ఇవి పనిచేయవు. జ్ఞాన మార్గం పనిచేయదు. అందుకని భగవద్గీతలో కూడా ముందుగా 6 అధ్యాయాలు కర్మయోగం చెప్పాడు. అందుకే భగవద్గీతలో ముందుగా ఏం చెప్పాడు? 6 అధ్యాయాలు కర్మయోగం చెప్పాడు. బాగా కర్మలో నువ్వు కొట్టబడాలి, పండబడాలి. ఇది కాదని నీకు నిర్ణయం అవ్వాలి. అలా అయిన వాడికి భక్తి మార్గం, శరణాగతి, నిదానంగా భక్తి మార్గం నుంచి జ్ఞాన మార్గం, ఇది పరిణామం అన్నమాట. ఇక గురి గుర్తు ఇట్లా పరిణామం చెందేది ఇగో ఈ విధంగా ఉంటుంది. అందుకే భగవద్గీతలో కర్మయోగం చెప్పాడు 6 అధ్యాయాల్లో. బాగా కర్మలో నువ్వు కొట్టబడాలి, పండబడాలి. అక్కడ పండితే ఇది కాదని నీకు నిర్ణయం అవుతే అప్పుడు భక్తి మార్గం, నీకు శరణాగతి, నిదానంగా భక్తి మార్గం నుంచి జ్ఞాన మార్గం ఏర్పడుతుంది. ఇది పరిణామం అన్నమాట. అయితే ఈ పరిణామం ఎట్లా జరగాలంటే ఇట్లా జరగాలి. శాంతం ఎల్లప్పుడూ, శాంతం అంటే ఎల్లప్పుడూ భావస్థితిని గుర్తుపట్టలేని వాడు భావస్థితిని గుర్తుపట్టాలన్నమాట. భావస్థితిని గుర్తుపట్టాలన్నమాట. మొదట భావస్థితిని గుర్తుపట్టాలన్నమాట. మొదట భావం నుంచి భావాతీతానికి చేరాలి. భావం నుంచి ఏం కావాలి? నువ్వు భావాతీతానికి చేరాలి, భావశూన్యానికి చేరాలి, అభావానికి చేరాలి. అభావంలో మేలుకోవాలి. మేలుకుంటే అప్పుడు బ్రాహ్మీభూత స్థితి కలుగుతుంది నీకు. ఎప్పుడైతే బ్రాహ్మీభూత స్థితి కలిగిందో అప్పుడు ఆ బ్రాహ్మీభూత స్థితిలో జ్ఞానాగ్ని అప్పుడు నీకు లభిస్తుంది. ఇదంతా ఎక్కడికక్కడ నీకు తగినటువంటి గురువులు రావాలి. నన్నెవరు చేరుస్తారండి అంటే ఇక్కడెక్కడ ముందు అగ్రిమెంట్ రాసుకోవడం కుదరదు. ఇక్కడెక్కడా కూడా ముందు అగ్రిమెంట్ రాసుకోవడం కుదరదు. ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చిన పరిణామంలో ఎవరితోనైనా సరే అగ్రిమెంట్ రాసుకుంటే పనైందా? కుదరదు. ఆ పరిణామము ఆ ఛానల్లో పడి కొట్టుకు పోతూ ఉంటాడు. అంతే. ఆ పరిణామం ఆ ఛానల్లోనే పడి కొట్టుకుపోతూ ఉంటాడు. అంతే. నువ్వు పోతూ ఉంటే ఎక్కడికక్కడ ఎవడు సహాయం చేయాలో వాడు అందుబాటులోకి వస్తాడు. నువ్వు ఆ మార్గాన్ని పట్టుకొని పోతా ఉంటే ఎక్కడికక్కడ ఎవడు సహాయం చేయాలో వాడు అందుబాటులోకి వస్తాడు. లేదు, నువ్వే వాడి దగ్గరకు చేర్చబడతావు. ఏదో ఇది కానీ అది కానీ అట్లా వాడి చేత మళ్ళా పరిణామం పొందుతావు. ఎట్లా అంటే నీ యందు ఆ గురుడే ఉండి నడిపిస్తున్నాడు. కాబట్టి ఆ గురువే ఆ పరిణామం చెంది నీకు ఏ సమయానికి నువ్వు పోయావో, కర్మ మార్గంలో ఉన్నావా, కర్మ మార్గంలో పనిచేసే గురువు వాడు నీకు సహకరించేటువంటి గురువు ఉన్నాడు. తర్వాత భక్తి మార్గం లేకపోయావా, భక్తి మార్గంలో నిన్ను నడిపించేటువంటి గురువు నీ అంతే ఉండి నడిపిస్తా ఉన్నాడు. తర్వాత జ్ఞాన మార్గం లేకపోయినావా, జ్ఞాన మార్గంలో నడిపించేటువంటి గురువు నీ అందే ఉండి నిన్ను నడిపిస్తా ఉన్నాడు. మళ్ళీ ఆ విధంగా పరిణామం చెందుతూ పోయేటువంటి శరణాగతి అనేటువంటి స్థితి నీలో ఏర్పడాలంటే సాధన చతుష్టయ సంపత్తి కలిగినటువంటి వాడు వెళ్ళినప్పుడు ఆ గురువు అక్కడ నడిపిస్తూ ఉంటాడు. అయితే ఈ పరిణామం ఎట్లా జరగాలంటే ఇట్లా జరగాలి. ఎల్లప్పుడూ భావస్థితిని పట్టలేని వాడుగా భావస్థితిని గుర్తుపట్టాలన్నమాట. ఎప్పుడూ కూడా భావస్థితిని గుర్తుపట్టలేని వాడు ఆ భావస్థితిని గుర్తుపట్టాల. భావం నుంచి భావాతీతానికి చేరాల. నువ్వు భావం నుంచి భావాతీతానికి చేరాలి, భావశూన్యానికి చేరాలి, అభావానికి చేరాలి. అభావంలో మేలుకోవాలి. మేలుకుంటే అప్పుడు బ్రాహ్మీభూత స్థితి కలుగుతుంది నీకు. అప్పుడు ఆ బ్రాహ్మీభూత స్థితిలో జ్ఞానాగ్ని లభిస్తుంది. ఇదంతా ఎక్కడికక్కడ నీకు
తగినటువంటి గురువులు రావాలి. అదే గురువు అంటే నీలో ఉన్నటువంటి గురువే ఆ విధమైనటువంటి పరిణామాన్ని చెందుతూ నీకు ఆ పరిణామ స్థితిని తెలియబరుస్తూ వస్తాడు. అంటే నీలో ఉన్నటువంటి పట్టును బట్టి, నీలో ఉన్నటువంటి ఆ తీవ్ర మోక్షాన్ని, తీవ్ర మోక్షేక్ష అంటారు, ఆ తీవ్రతను బట్టి నీకు ప్రేరేపణ జరుగుతూ ఉంటుంది. అక్కడ నిజ గురువు నీ అందే ఉండి నడిపిస్తా ఉన్నాడు. ఆ గురువును నువ్వు ఈ గురువు మార్గదర్శకుడు మాత్రమే, శారీరక గురువు ఈ గురువు. అశరీరి గురువు నీ అందే ఉండి నిన్ను నడిపిస్తా ఉన్నాడు. ఆ గురువు నిన్ను ప్రేరేపించి నీకు కర్మ మార్గం నుంచి భక్తి మార్గానికి, భక్తి మార్గం నుంచి శరణాగతికి, శరణాగతి నుంచి జ్ఞాన మార్గానికి దాటిస్తూ పరిణామం చెందుతూ పోతావు. అట్లా ఆ పరిణామం ఆ ఛానల్లో పడి కొట్టుకుపోతూ ఉంటాడు. అంతే. నువ్వు పోతూ ఉంటే ఎక్కడికక్కడ ఎవడు సహాయం చేయాలో వాడు అందుబాటులోకి వస్తాడు. నువ్వు అట్లా పోతా ఉంటే నీకు ఎవరు సహాయం చేయాలో ఆ వాడు అందుబాటులోకి వస్తాడు. ఆ స్థితి, ఆ పరిణామం నీకు అందుబాటులోకి వస్తుంది. లేదు, నువ్వే వాడి దగ్గరికి పోయి చేర్చబడతావు. ఏదో ఇది కానీ అది కానీ అట్లా వాడి చేత మళ్ళా పరిణామం పొందుతావు. ఏదో ఇది కానీ అది కానీ ఎట్టట్లా నీ కర్మానుసారంగా ఏమైతే అనుభవించాలో అది అనుభవించేదానికి మాత్రము నీ శ్రద్ధను బట్టి, నీ మార్పును బట్టి అట్లా వాడి చేత మళ్ళా పరిణామం పొందుతావు. అయిపోయిన తర్వాత ఇంకా వాడి దగ్గర ఉండడానికి నీకు మనస్కరించదు, మనస్సు అంగీకరించదు ఇక మనస్సు అంగీకరించదు. ఇక వీడి దగ్గర మనం పొందవలసింది అయిపోయిందని నీకే తెలిసిపోతుంది. అప్పుడు అడుగుతావు, దీని పై మాటల సంగతి అడుగుతావు. అడిగేవాడు శారీరక గురువు, అడుగుతానే చెప్పేవాడు శారీరక గురువు ఉంటాడు. అప్పుడు అడుగుతావు, దీని పై మాటల సంగతి అడుగుతావు. అప్పుడు అడిగినప్పుడు ఏమి, శాస్త్రంలోనో బయటో వింటాడు కదా, శాస్త్రంలోనో బయటో వింటాడు కదా. అప్పుడు శృతి యుక్తి, ఆ యుక్తి పలుకులు నీకు ఆ యుక్తిగా వివరణ అందించేటువంటి గురువు ఉంటాడు, శారీరక గురువు. అక్కడ అడుగుతావు. అడిగినప్పుడు ఏమవుతుంది, అడుగుతాడు, సరి అయినటువంటి వాడైతేనేమో సరి అయినటువంటి వాడి దగ్గరకు పంపుతాడు. లేదనుకో, అదేమీ లేదంటాడు. కానీ అదేమీ లేదంటే వీడు సంతృప్తి పడడు. ఎందుకని అంటే వీడి లోపల ఆల్రెడీ పూర్వ జ్ఞాన సంస్కారం ఉంటుంది. ఆ జ్ఞాన సంస్కారం వాడిని అక్కడ ఉండనివ్వదిక. ఈ కాదు ఇట్లా పో అట్లా అనేటువంటి నిర్ణయాన్ని ఏదైనా చెప్పినాడు అనుకో, సరైనటువంటి వాడైతేనేమో సరి అయిన వాడి దగ్గరికి పంపుతాడు. ఇంకొద్దు నాయన, ఇంక నా దగ్గర ఇదిగో ఇంతవరకే ఉంది, ఇంక ఇదిగో ఇటు పో అని చెప్తాడు. లేదనుకో, అదేమీ లేదంటాడు. అదేమీ లేదు. కానీ అదేం లేదంటే వీడు సంతృప్తి పడడు. అంటే నువ్వు అదేమీ లేదు అనేటువంటి మాట, ఇవన్నీ మనం చదివేటప్పుడు మొట్టమొదట మనలోనే కొంతమంది ఎరుకే లేదు, ఇంకా చెప్పుకునేది ఏముంది, తానే లేడు, ఇవన్నీ ఏమి అనేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. తానే లేడు, ఇంకా చెప్పుకునేది ఏముంది, ఇంకా చదువుకునేది ఏముంది అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఏమప్పా కలుసుకోండి, ఇది జరుగుతుంది కదా, వింటున్నారు కదా, అందరూ వింటున్నారు, మీరు వింటే మంచిది కదా అని సలహా ఇస్తే, కాదు తాను లేని స్థితిని గురువుగారు పొందవచ్చి చెప్పినాడు కదా, ఇంక మళ్ళా దాన్ని విచారించేది ఏముంది, అది ఎప్పటికీ లేనిదే కదా అనే మాట అంటారు. అట్లా కాదు కదా. కానీ అదేం లేదంటే వీడు సంతృప్తి పడడు. ఎందుకని అంటే వీడి లోపల ఆల్రెడీ పూర్వ జ్ఞాన సంస్కారం ఉంటుంది కాబట్టి, పూర్వజన్మ సుకృత బలం వల్ల దాటుకోవాలనేటువంటి ఆ జ్ఞాన సంస్కారం ఉంది. ఆ జ్ఞాన సంస్కారం వాడి ఎట్లయితే పూర్వజన్మ సుకృత ఫల విశేషం చేత మానవ జన్మ ఎట్లయితే వచ్చిందో, పూర్వజన్మల యొక్క ఆత్మజ్ఞానము చేత ఏర్పడినటువంటి వాడికి ఇంక ఎక్కడ దాటుకుండే వరకు నిలబడడు. ఆల్రెడీ పూర్వజ్ఞాన సంస్కారం ఉంటుంది కాబట్టి ఆ జ్ఞాన సంస్కారం వాడిని అక్కడ ఉండనివ్వదు. ఇక
అందుకని జ్ఞానపూర్వకమైనటువంటి సంస్కారం ఉండడం చాలా అవసరం. అందుకే ఈ జ్ఞానపూర్వకమైనటువంటి సంస్కారము ఉండడం చాలా అవసరం. అందుకని ఏం చేస్తాము, మనము స్వరూప జ్ఞాన పాఠం అందరికీ చెప్తాం. స్వరూప జ్ఞాన పాఠము అందరికీ చెప్తాం. ఎందుకు చెప్తామంటే, నీ పూర్వపు సాధనా బల సంస్కారంలో అవి మేలుకున్నాయి అనుకో. ఎందుకు చెప్తారు అంటే, నీ పూర్వపు సాధనా బల సంస్కారంలో అవి మేలుకున్నాయనుకో, అవి అప్పుడు నిన్ను నిలకడగా ఉండనివ్వు. ఇక పొందే వరకు, ఇక భౌతికంలో ఎట్లా పరిగెడుతున్నాడు, వ్యవహారంలో ఎట్లా పరిగెడుతున్నాడు, అట్లాగే ఈ భౌతికంలో ఏదైనా పట్టుకున్నాడంటే ఆ పని అయ్యే వరకు ఎట్లా పరిగెత్తా ఉన్నాడో, ఆ వ్యవహారంలో ఎట్లా పరిగెత్తా ఉన్నాడో, అట్లాగే జ్ఞానాగ్ని పొందే వరకు వాడికి ఆగడు. నాకిది కాదండి అంటాడు బాగా. ఎన్ని చెప్పనివ్వండి, వాడెన్ని యోగ సిద్ధులన్నీ జ్ఞాన సిద్ధులన్నీ వాడెన్ని చూపెట్టనివ్వండి, అబ్బే నాకివన్నీ కాదండి, నాకదే కావాలంటాడు. లోపల ఉన్న సంస్కార బలం అది ఒప్పుకోదన్నమాట. ఆ నిర్ణయం కలిగే వరకు ఎన్నన్నా సాధన మార్గాలు చెప్పు, వినడు. ఎట్లా వినడు? అది పూర్వజన్మ వాసన. ఆ ఆల్రెడీ పూర్వ జ్ఞాన సంస్కారము ఉండాలి కాబట్టి ఆ జ్ఞాన సంస్కారం వాడిని అక్కడ ఉండనివ్వకుండా ప్రేరేపిస్తుంది. ఏమన్నా చెప్పు, వ్యవహారంలో ఎట్లా పరిగెడతాడో, భౌతికంగా ఎట్లా పరిగెడతాడో, అట్లాగే జ్ఞానాన్ని పొందే వరకు కూడా వాడి యొక్క ఆగడు. నాకిది కాదండి అంటాడు బాగా. ఎన్ని చెప్పనివ్వండి, వాడెన్నన్నా యోగ సిద్ధులన్నీ చెప్పనివ్వండి, జ్ఞాన సిద్ధులన్నీ చెప్పనివ్వండి, వాడెన్ని చూపెట్టనివ్వండి, అబ్బే నాకు ఇవన్నీ కాదండి, నాకు అదే కావాలంటాడు. ఏది లోపల ఉన్నటువంటి సంస్కార బలం ఒప్పుకోదన్నమాట. ఆ యొక్క పూర్వజన్మ సంస్కార బలము ఒప్పుకోదు. అయితే ఏంటంటే, గత జన్మల నుంచి చేసినటువంటి సాధనా సంస్కారం మేలుకొని ఉండాలి. అది గత జన్మ నుంచి నువ్వు చేసినటువంటి సాధనా సంస్కారం మేల్కొని ఉండాల. అది వెరీ ఇంపార్టెంట్, నీకు ముఖ్యమైనటువంటి విషయం అది. అట్లా ఎవరికైతే మేలుకొని ఉంటుందో వాడు ఆ జన్మలో దానికోసమే పరితపిస్తూ ఉంటాడుగా. ఆ విధంగా ఎవరికైతే మేలుకొని ఉంటుందో వాడు ఆ జన్మలో దానికోసమే పరితపిస్తూ ఉంటాడుగా. ఈ మధ్యలో వచ్చేటువంటి మజిలీలతో సంతృప్తి పడరన్నమాట. ఇట్లా జాగ్రత్తగా పడిపోకుండా పరిణామం చెందాలి. ఇట్లా జాగ్రత్తగా ఉండి నువ్వు కిందికి పడిపోకుండా పరిణామం చెందాలి. ఎక్కడి నుంచి? ఆ తురియావస్థ స్థితి, ఆ నుంచి కిందికి దిగజారేటువంటి స్థితికి రాకోకుండా, అంటే సూక్ష్మంలోకి దాటుకోకుండా. సూక్ష్మంలోకి దాటుకున్నాం అనుకో, మళ్ళా జాగ్రత్తలోకి వస్తాం. పక్కకు పోకుండా పరిణామం చెందాలన్నమాట. ఇది తిరిగి మళ్ళా కింద మెట్టుకు రాకోకుండా పరిణామం చెంది తెలియబడాలి. ఎప్పటికప్పుడు పూర్వవాసనా బలం, సంస్కార బలం, సాధనా బలానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా మనకు మధ్యలో జ్ఞానంలో ప్రయాణం చేస్తున్నా కూడా వాళ్ళు కూడా వచ్చిపోతూ ఉంటారు. ఎప్పటికప్పుడు పూర్వవాసనా బలము వల్ల, సంస్కార బలం వల్ల, సాధనా బలానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా మనకు మధ్యలో జ్ఞానంలో ప్రయాణం చేస్తున్నటువంటి వాళ్ళు కూడా వచ్చిపోతూ ఉంటారు. అట్లా వచ్చినప్పుడు వినయంగా ఒక నమస్కారం పెట్టడమే, అంతే. వాళ్ళ మధ్యలో వస్తారు, ఆ ప్రేరేపణ జరుగుతుంది. మధ్యలో వస్తారు అంటే బాహ్యంగా కూడా వస్తారు. ఇప్పుడు సత్యసాయి బాబా మందిరం లేకపోతే, రమణ మహర్షి వారి మందిరం లేకపోతే అంత ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటూ ఆ స్థితి పొందుకోని ఉంటారు. చిటిక్కు కూడా అందు. మన అట్లా వాళ్ళం పోతే ఆ సమాధి చుట్టూ తిరుగుతాం, ఆ సమాధిని అంతా చూస్తాం.
ఆ సమాధి నమస్కారం చేసేస్తాం. మనం ఊరినే ఉంటామా, ఊరుకోరు మాట్లాడుకుంటాం. ఇది ఎట్లా అది ఎట్లా అని అడిగేవాళ్ళు పక్కన ఉంటారు. ఓ ఇది ఇట్లా వాళ్ళు అడగకనే చెప్పేవాళ్ళు కూడా పక్కనే ఉంటారు. ఇది ఇట్లా అది ఎట్లా అని. కానీ అక్కడ వాళ్ళకు డిస్టర్బ్ కలిగినప్పుడు ఏమైతుంది, ఓహో వీళ్ళు వచ్చినారు, జ్ఞానంలో ప్రయాణం చేస్తున్న వాళ్ళు కూడా వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళని ఏం చేయాలి, వీళ్ళు వినయంగా ఇట్లా నమస్కారం చేసుకుంటారు. వినయంగా నమస్కారం చేసుకుంటే అప్పుడు మనం గుర్తించాల్సిందేమి, ఆ స్థితిగా మనము మౌనంగా నిర్మలంగా ఉండాలనేటువంటి భావన చెందాలి కదా. వచ్చినప్పుడు వినయంగా ఒక నమస్కారం పెట్టడమే, అంతేగాని వాళ్ళతో వాదన వేసుకోకూడదు. నీ స్థితి మిస్ అయిపోతుంది. వాళ్ళను విమర్శించకూడదు. మీ వల్ల ఉద్ధరించబడ్డానండి అని వినయంగా ఒక నమస్కారం పెట్టి పక్కకు తప్పుకున్నామనుకో, శరణాగతితో ఇంకా వాళ్ళిక నిన్ను పట్టించుకోరు. ఎప్పుడైతే శరణాగతి చేశావో అప్పుడు వాళ్ళు నిన్ను ఇక పట్టించుకోరు. అప్పుడు నిన్ను వదిలేస్తాడన్నమాట. వీడితో నాకిక పని లేదని, అదే నువ్వేంటి అన్నావనుకో, వాడు నీ వెంబడే పడతాడు కదా. ఇంకప్పుడు వాడి బలమంతా నీ మీద చూపిస్తాడు. ఏంటయ్యా నువ్వు డిస్టర్బ్ చేస్తున్నావు, ఏంటయ్యా నువ్వు అని అన్నావనుకో, వాడు నీ ఎంట పడతాడు. నీ ఎంటబడి వీడితో నాకిక పని లేదని, అదే నువ్వేంటి అన్నావనుకో, వాడు నీ వెంబడే పడతాడు. ఇంకప్పుడు వాడి బలమంతా నీ మీద చూపిస్తాడు. దానివల్ల నీకే నష్టం కదా. అందుకే మనము పూజ చేసే స్థానంలో కూడా ఎవరైతే ముందు పోయినామో, అది 5 మంది కానీ 10 మంది కానీ, ఆ నిర్ణయంగా నిర్మలంగా ఉంటే వచ్చిన వాళ్ళు వాళ్ళంతకు వాళ్ళు నీతో పాటు ఉండిపోతారు. అట్లా వాళ్ళు ఏదైనా నిన్ను పలకరించినట్టుగా, నువ్వే వాళ్ళని చూసి పలకరించినట్టుగా పోయావనుకో, ఆడంతా డిస్టర్బే. ఆ పరిణామం ఫస్ట్ పొందాల. ఆ విధమైనటువంటి విధానాన్ని ఫస్ట్ క్రమంగా పొందితే, ఆ పరిణామం పొందడము లేట్ అయిపోవడం వల్ల చదువుకుని పరీక్షలు రాయవలసిన వాడు ఆటల్లో మునిగి తేలితే పరీక్ష ఎలా సరిగా పోయాడో, ఇప్పుడు పరీక్షలు రాసేటువంటి సమయంలో వాడు ఆటపాటల్లో మునిగితే పరీక్షలు రాస్తాడా? పరీక్షలు సరిగా రాయలేడు. ఎట్లయితే ఆ విధంగా రాయలేకపోయాడో ఇక్కడ కూడా కాలక్షేపం జరిగిపోతుంది అంతే. ఎవరైనా డిస్టర్బ్ చేశారనుకో, దాని మీద నువ్వు పోయావనుకో, నేను ఇట్లుంటే నువ్వు అట్లుండావే అనే స్థితిగా పోయావనుకో, నీ లోపల ఆయువు తీరిపోయిందనుకో, మళ్ళీ శరీరం కావాల్సి వస్తుంది. నువ్వు మళ్ళా తిరిగి బాహ్య ప్రపంచంలో ఉంటే ఇట్లా సాధన మధ్య దశలలో గిన శరీరం పడిపోయే వాళ్ళు కూడా ఉంటారు. అంటే మొదటే చెప్పి కదా, ఇట్లాంటివి పురాణంలో ఎన్నో జరిగినాయి, పూర్వ పరిణామాల్లో ఎన్నో జరిగినాయి. ఇది ఎవరికి చెప్పలేరుగా. ఇప్పుడు జ్ఞాన మార్గంలో ఏంటంటే ఏది వాయిదా వేయం. జ్ఞాన మార్గంలో ఏది కూడా వాయిదా వేయం. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. ఏది అంటే ఏమి, అసలు ఏది వాయిదా వేయం. అది కష్టమైన, నష్టమైన, ఇష్టమైన, అది ఏదైనా కావచ్చు. అసలు ఇక్కడ ఏది వాయిదా వేయబడదు. నువ్వు జ్ఞానంతో అనుభవించాలంతే. ఎప్పుడైతే జ్ఞానంతో అనుభవిస్తావో అప్పుడు ఆగామి కర్మ మిగుల్చుకోవు. ఎప్పుడైతే నువ్వు జ్ఞానంతో అనుభవించాలంతే, ఎప్పుడైతే జ్ఞానంతో అనుభవిస్తావో అప్పుడు నువ్వు ఆగామి కర్మ మిగుల్చుకోవుగా. ఇంకా ఏమి, ఇంకా పొందాలనేటువంటి శేషం మిగిల్చుకోడిక. ఇక అక్కడ శేషం ఏమీ ఉండదు, మళ్ళీ మూట కట్టేది ఏమీ ఉండదు. ఇంకా వదులుచుకోవాలనేటువంటి నిర్ణయంలోకి వచ్చేస్తాడు. అప్పుడు పోలే అవసరం లేదు అని చెప్పడం. అవసరం లేదని చెప్పితే ఇంకా మూట కట్టేది ఉండదు.
నువ్వు నోటి మాటలతో చెప్తే కాదు, అనురూపంలో చెప్పుకోవాలి. ఎట్లా? ఎప్పటికప్పుడు నిన్ను పరిణామంలో ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అనుకుంటూ వెళ్ళిపోయేటట్లు నిన్ను తయారు చేస్తారు. ఒకటా ఎక్కువ పడింది, చదివేదానికి వీలు కాదు. ఇది కాదు అనుకుంటూ వెళ్ళిపోయేటట్లు నిన్ను తయారు చేస్తారు. అంతేగాని తాత్కాలికంగా నీకు సుఖం వస్తుంది కదా అని వాయిదా వేసి అది మీల్చాలనుకో, ఈ జన్మలో అది అవ్వకపోతే మళ్ళా శరీరం కావాలి. ఇప్పుడు తాత్కాలికంగా నిలబెట్టినామనుకో, ఈ సుఖం వస్తుంది కదా, ఇది రోంత అయిపో అని, అది రోంత పొంది అనుభవించని అని వాయిదా వేసి అది మిగిల్చారనుకో, ఏమైంది? ఈ జన్మలో అది అవ్వకపోతే మళ్ళా శరీరం కావాలి. జ్ఞాన మార్గంలో ఎప్పుడూ కూడా కష్టమని వాయిదా వేయడం కుదరదు. జ్ఞాన మార్గంలో ఎప్పుడూ కూడా కష్టమని వాయిదా వేయడం కుదరదు. కష్టమని శక్తిని ఉపయోగించి వాయిదా వేశావు అనుకోండి, ఎవరికి నష్టము? సాధకుడికే నష్టం, గురువుకి కూడా నష్టమే. ఎట్లా నష్టం అంటే, ప్రకృతిలోకి ఎప్పుడూ కూడా ప్రకృతిని దాటిన వాళ్ళు చెయ్యి పెట్టకూడదు. ఇప్పుడు ప్రకృతిలోకి ఆ ప్రకృతిని దాటిన వాళ్ళు, త్రిగుణాత్మకమైనటువంటి ఈ ప్రకృతిని దాటినటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా మళ్ళీ ప్రకృతిని వాటి దాటిన వాళ్ళు చెయ్యి పెట్టకూడదు. ఎందుకని అంటే, ఒక మెట్టు దిగి రావాలిగా. నువ్వు ఒక మెట్టు దిగి రావాలి కదా ప్రకృతిలోకి చేయి పెట్టాలంటే. మళ్ళీ దిగి వస్తే మళ్ళా తాను కూడా దాంట్లో బంధించబడతాడుగా. దిగి వచ్చినాడు అనుకో, మళ్ళా తిరిగి దాంట్లోనే బంధించబడతావు కదా. తాను మళ్ళీ దాన్ని కడుక్కోవాలన్నమాట. ఇలాంటి స్థాయిలు కొనుక్కుంటాయి, కొన్ని ఉంటాయి. మళ్ళీ దాన్ని కడుక్కోవాలి కదా, ఇలాంటి స్థాయిలు కొన్ని ఉంటాయి. దీన్ని ఎక్కువ మనకు శంకరనారాయణ స్వామి వారు చెప్తా ఉండే, కాలి తగిలిన దాన్ని కాలి రుద్దేసుకోకుండా కాలి తగిలిన దాన్ని చేతి తగిలించుకొని, చేతి తగిలిన దాన్ని మళ్ళీ ముక్కు కాటికి పెట్టుకొని, ఏమి అంత తిప్పలు పడాల్సిన పని ఏమి? ఒక మెట్టు దిగి రావాలిగా. దిగొచ్చినావనుకో మళ్ళా తాను కూడా దాంట్లో బంధించబడతాడుగా. తాను మళ్ళీ దాన్ని కడుక్కోవాలన్నమాట కదా. పై నుంచి ముక్కు నుంచి చెయ్యి కడగాల, చెయ్యి నుంచి కాలు కడగాల. ఆటికి కాలు కాటికే పోయి తుడి చేసుకొని కడిగేసుకుంటే ఎట్లుంటుంది? తాను మళ్ళీ దాన్ని కడుక్కోవాలన్నమాట. ఇలాంటి స్థాయిలు కొన్ని ఉంటాయి. కొంతమంది స్వయం అయిపోతారు, సహజమైపోతారు. వాళ్లకు దిగటం ఎక్కడంతో ఆ దిగటం ఎక్కడంతో పని లేదు. ఇంకా ఎట్లాంటి వారు? విద్యాసాగర స్వాముల వారు ఇట్లా వాళ్ళు. కొంతమంది స్వయం అయిపోతారు, సహజమైపోతారు. వాళ్లకు దిగటం ఎక్కడంతో పని లేదు. వాళ్ళు ఎక్కడున్నా ఒకలాగానే ఉంటారు. వాళ్ళకే ప్రకృతి సేవ చేస్తుంది. వాళ్ళు ప్రకృతి సేవ చేసేటువంటి దశలో ఉంటారు. వాళ్ళు ఎట్లుంటారు? వాళ్ళు ప్రకృతి సేవ చేసేటువంటి దశలో ఉంటారు వాళ్ళు. అలాంటి వాళ్లకు మనం భగవాన్ అని పేరు పెడతామన్నమాట. అంటే అలాంటి వాళ్ళకే మనము భగవాన్ అని పేరు పెడతామన్నమాట. ఈ భగవాన్ అనే పేరు ఎక్కడైనా తగిలిందంటే అక్కడ ఏమిటంటే, వాళ్ళు ఏ స్థితిలో ఉండాలంటే ప్రత్యేక వాళ్లకు సేవ చేస్తుంది. ప్రకృతే వాళ్లకు సేవ చేస్తుంది. భగవాన్ అనే స్థితి వాళ్ళందరూ వాళ్ళన్నమాట. భగవాన్ అనేటువంటి స్థితి ఎవరైతే పొందారో వాళ్ళందరికీ కూడా ఆ ప్రకృతి సేవ చేస్తుంది. అక్కడ నుండి అశరీర స్థితిని అన్నమాట. అక్కడ నుండి ఏమి? అశరీర స్థితిలో ఉంటారు. ఇట్లా అశరీరిగా ఉండిపోతాడు. ఇక అశరీరి తాను లేడుగా. ఇక మోక్షం ఎవరికి? ఇక అశరీరి తాను లేడుగా, ఇక మోక్షం ఎవరికి? తానుంటేనే కదా మోక్షము. అట్లా ఎరుక విడవాలన్నమాట. అట్లా భగవాన్ అనేటువంటి స్థితిని దాటిపోతాడు. అప్పుడు పరాత్పరం. ఇట్లా పరాత్పరం అనేటువంటి మోక్ష సన్యాసం జరిగే ముందు
భగవాన్ అనేటువంటి స్థితి వస్తుంది. ఆ భగవాన్ అనేటువంటి స్థితిని కూడా దాటాలి మోక్ష సన్యాసం అంటే. ఆ భగవాన్ అనేటువంటి స్థితి కూడా దాటాలి, అది మోక్ష సన్యాసం అంటే. అందుకని అచల సిద్ధాంతంలో వీటన్నిటికీ కలిపి ఒకటే పేరుంది. అందుకని అచల సిద్ధాంతంలో వీటికన్నింటికీ కలిపి ఒకటే పేరుంది. ఏమి ఆ పేరు? ఏమి ఆ పేరు అంటే ఎరుక. అందుకని అచల సిద్ధాంతంలో వీటన్నింటికీ కలిపి ఒకటే పేరుంది. అది ఏం పేరప్ప అంటే ఎరుక. ఈ మొత్తం ఈ సూక్ష్మంలో ప్రవేశించినటువంటి దగ్గర నుండి ఆ చివర భగవాన్ అనేటువంటి వరకు కూడా ఇదంతా ఎరుకే. ఎరుకకు ఎంత ఎరుకో అంటే ఎరుకకు ఎంత తెలుసో అదంతయు ఎరుకే. దాటిపోయాడనుకో అప్పుడు ఎరుకలేదుగా. దాటిపోతే అప్పుడు ఏమైంది? ఎరుకలేదుగా. తాను భగవాన్ అనేటువంటి ఎరుక కూడా విడిచేశాడిక. తాను భగవాన్ అనేటువంటి ఎరుక కూడా విడిచేశాడిక. ఇంకప్పుడు సమాధి అని చెప్పాలా? ఏమని చెప్పాలి? అట్లా ఆవరణరహితంగా ఉనికి లేకుండా ఉంటారన్నమాట. ఇది చిట్ట చివరి పరభాష్యం అనేది వాళ్ళు మరుగై ఉంటారు. ఇది చిట్ట చివరి పరభాష్యం అనేది వాళ్ళు మరుగై ఉంటారు. వాళ్ళు స్థితి ఏంటో వాళ్ళు చెబితే గాని ఎవరికీ తెలియదు. వాళ్ళు ఎవరికి చెప్పారు? వాళ్ళు ఎవరికీ చెప్పరు. అలా వాళ్ళెప్పుడూ మౌనంగా ఉంటారెప్పుడు. ఆ స్థితిగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరికీ చెప్పరు. అలా వాళ్ళెప్పుడూ కూడా మౌనంగా ఉంటారు ఎప్పుడు. ఎందుకని? ఈ పై విషయాలు ఎవరికి చెప్తారు? ఈ పై విషయాలు ఎవరికి చెప్తారు? ఏమవుతారు? చెప్తే వాళ్లకు చెప్పినారనుకో ఏమవుతారు? ఎట్లా ఉపదేశిస్తారు అసలు? ఎట్లా ఉపదేశిస్తారు అసలు? వాళ్ళకి ఏ విషయము తెలియబడింది ఎట్లా ఉపదేశిస్తారు? వాగ్రూపకంగా ఎట్లా చెప్తారు అసలు? ఏదో ఇప్పుడు చెప్పినట్లు కనబడ్డా ఇదంతా ఊరికే చూచాయగా చెప్పడమే. ఇదంతా ఏదో ఇప్పుడు చెప్పినట్లు, ఇప్పుడంతా చెప్పాను కదా ఈ ఉపన్యాసం అంతా, ఆ చెప్పినట్లుగా ఏదో సూచాయకంగా చెప్పడం అంతే. భావాతీతం అయిపోయిన తర్వాత మాట్లాడాడు కదా, ఇంకా ఏం చెప్తావాడా? భావాతీతంలోనే నువ్వు మాటలతో చెప్పలేకపోతే భగవాన్ స్థితి ఎట్లా చెప్తావమ్మా? భావాతీతంలోనే నువ్వు మాటలతో చెప్పలేకపోతావు, భగవాన్ స్థితిలో ఇంకా ఎట్లా చెప్తావు? అది ఎలా సాధ్యం అసలు? కాబట్టి పరబ్రహ్మ నిర్ణయాన్ని పరబ్రహ్మం నిర్ణయం ఎట్లా చెప్తావు అసలు? ఆ పరబ్రహ్మ నిర్ణయం ఎట్లా చెప్పేదానికి వీలైతుంది? ఆడ చెప్పేదానికి ఇంకా పలుకే లేదు. అయితే ఏంటి? ఇలా ఒక మార్గం ఉందని కిందే సూచనగా చెప్పేస్తాం. ఎందుకని? నీకు ఈ పాఠం చెప్పడం అంటే ఆ చివరిదాకా అప్పుడు చెప్పడం కుదరదు కాబట్టి. ఒక 2 నిమిషాల్లో అయిపోతుంది ఈ గ్రంథం మీటికి ఈరోజు. ఎందుకని నీకు ఈ పాఠం చెప్పడం అంటే ఆ చివరిదాకా అప్పుడు చెప్పడం కుదరదు కాబట్టి. అప్పుడు నువ్వు అడిగినా ఇంద్రియాలతో చెప్పలేడుగా గురువు. అప్పుడు నువ్వు అడిగినా కూడా ఇంద్రియాలతో లేడు కదా, ఇంద్రియాలతో చెప్పలేడుగా గురువు. మరి శిష్యుడు కూడా ఇంద్రియాలతో వినలేడుగా. ఆ భగవాన్ స్థితి పొందిన తర్వాత గురువు వినలేడు, గురువు చెప్పలేడు, శిష్యుడు వినలేడు కదా. ఏముంది అక్కడ చెప్పడానికి? వినడానికి ద్వంద్వస్థితి లేదు కదా. ఇంద్రియాతీతంగానే తెలుసుకోవాలి దీన్ని. అప్పుడు ఏమి? ఇంద్రియాతీత స్థితిగానే తెలుసుకోవాలి. ఎట్లా? మౌన స్థితిలోనే తెలుసుకోవాలి దీన్ని. స్ఫురణ పూర్తితోనే తెలుసుకోవాలి దీన్ని. దీనికి దర్శనాలు దృశ్యాలు ఇంకేమీ ఉండవు. మరి ఆ దృక్కు స్థితిలో నువ్వుండి తెలుసుకోవాలి. ఆ దృక్కు స్థితిలో నువ్వుండి తెలుసుకోవాలి. అట్లా నిర్ణయమైనప్పుడు మాత్రమే నువ్వు ఎదుగుతావు.
ఆ విధంగా నిర్ణయం అయితే మాత్రమే నువ్వు ఆ విధంగా అయితే ఎదుగుతావు. ఆ తెలివి వస్తాది అప్పుడు. అట్లా జాగ్రత్తగా పరిణామం చెందాలి. అర్థమైందా? ఇది ఈ నడకని జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. తప్పుపోకుండా గురి, గుర్తు, పరిణామం అనేటువంటి విషయాన్ని, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. గురి, గుర్తు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. నీకు ఇప్పుడిక ప్రతి స్టేజ్లో కూడా గురి, గుర్తు చెప్పా. ఏ మజిలీ ఎలా ఉంటాడు, ఎలా పడిపోతాడు, ఎలా పడిపోకూడదు, ఎలా పరిణామం చెందాలి, ఏ స్థితి ఏమిటి, ఎక్కడెక్కడ ఏ ఏ గురువు దగ్గర ఎలా చేర్చబడతావు, ఎట్లా పరిణామం చెందుతావు, ఎక్కడ సశరీరి ఎక్కడ అశరీరి, ఈ నిర్ణయం అంతా నీకు క్షుణ్ణంగా తెలిసి ఉండాలి. అప్పుడు పడిపోవన్నమాటంగా, పక్కదారి పట్టవు. జాగ్రత్తగా ప్రయాణం చేసి గమ్యం చేరాలన్నమాట. ఇప్పుడు జాగ్రత్తగా ప్రయాణం చేసి గమ్యం చేరాలన్నమాట. ఈ గమ్యాన్ని ఎట్లా చేరుస్తారు? మొట్టమొదటైతే ద్వాదశి షోడశి వీళ్ళు కూడా తెలియపరుస్తా ఉన్నారు. ద్వాదశి షోడశి తెలియపరిస్తేనే ఇంక ఏ విషయమైనా అర్థమయ్యేది. ఎందుకంటే ఈ జన్మలో అవకాశాలు కనబడుతున్నాయిగా. మరి గత జన్మలో ఇందులో రాలేదనేగా ఈ జన్మలోకి వచ్చావు. మరి గత జన్మలో ఇందులో రాలేదనేగా ఈ జన్మలోకి వచ్చావు. కాబట్టి మరి ఉత్తర జన్మకు వెళ్ళాలా వద్దా అనేది ఎవరి చేతిలో ఉంది? ఇప్పుడు మరో జన్మకు వెళ్ళాలా వద్దా అనేది ఎవరి చేతిలో ఉంది? అది గుర్తుపెట్టుకోండి, నీ చేతిలోనే ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా స్వరూప జ్ఞాన నిష్టతో మిగిలిన పరిణామాన్ని పూర్తి చేయాలన్నమాట. అక్కడ శేషం మిగిల్చుకోకూడదు. ఎప్పుడూ కూడా ఇంకా ఏమీ మిగిల్చకూడదు. అహాన్ని మిగిల్చుకోకూడదు. పిండ బ్రహ్మాండ విశ్వాండాలలో ఎక్కడా అహాన్ని మిగిల్చుకోకూడదు. అలా అహం రహిత పద్ధతిలో పరిణామం చెందాలి. జ్ఞానం అంటే అర్థమది. సరేనా? శ్రీ విద్యాసాగర్ గారు. బలో శ్రీ సద్గురు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పులయారులకు జై. జై శ్రీ ఇందుగల గురు భక్త మండలికి జై. వీటికి శ్రీ కైవల్యాశ్రమ పంచకము గురి, గుర్తు, పరిణామము పూర్తి అయింది. జై గురు. మంగళం చెప్పండి. స్థిరమగు మీ పదవిని సుస్థిరముగ సంస్థాపనం భుజేసి జనులకు పరిపూర్ణ బోధ ప్రకటపరచిన మరి శివరామార్యులకు మంగళమనారే. ఆర్యులకిప్పుడు మంగళమనారే. పొంగుచు సిద్ధాంత పూర్ణులయ్యెరుకాను భంగపరచిన గురు పారంపర్యులకు మంగళమనారే. తత్పీఠమునకు మంగళమనారే. నిరతము జగములు మీరియు మరుపును ఎరుకయును లేక మాయయు లేకన్ పరిపూర్ణులైనట్టి గురునకు మరి మరి విశ్రాంతి జంద మంగళమనారే. నిత్యము శుభ మంగళమనారే. పొంగుచు సిద్ధాంత పూర్ణులై అంగలింగములకు అతీతమగు మాయా సంగారహిత గురు సభకు అధ్యక్షులకు మంగళమనారే. నిత్యము శుభ మంగళమనారే. మరియును పీఠస్థులకును పరమతత్వ విచారలకును నిరతము వేదాంత సభలో నిలకడైన సాధుజనులకు హారతిదిగో మంగళహారతిదిగో. సద్గురుమూర్తుల హారతిదిగో మంగళహారతిదిగో.
మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ వివేకానంద బండారు సుబ్బయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరమకు జై. గురు భక్త మండలికి జై. జై గురు.